హాయ్ అండి, వెల్కమ్ టు అనీస్ కిచెన్. ఈరోజు అనీస్ కిచెన్లో ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీ వేలో వెజ్ మ్యాగీ నూడిల్స్ని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వెజ్ మ్యాగీ నూడిల్స్లో ఎటువంటి సాసెస్ యూజ్ చేయకుండా వెజిటేబుల్స్ యూజ్ చేస్తూ ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే మ్యాగీని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ ముక్కలు, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, ఒక టమాటా ముక్కలు. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకుందామండి. ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకును, ఆనియన్ను ముక్కల్ని వేసి మరోసారి వేపుకుందాం. ఈ విధంగా కరివేపాకును, ఆనియన్ ముక్కలను వేసి 1 నిమిషం పాటు అలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వెజిటేబుల్స్ని ఈ ఆయిల్లో వేస్తాం. క్యాబేజీ, సన్నగా తరుక్కున్న క్యారెట్, సన్నగా తరుక్కున్న బీన్స్. ఏ వెజిటేబుల్స్ అయినా మనకు ఉన్నటువంటి వెజిటేబుల్స్ను మనం యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యాబేజీ, క్యారెట్, బీన్స్ యూజ్ చేశాను. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో వేపుకుందాం. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ వెజిటేబుల్స్కి సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఎక్కువ వద్దు, కేవలం ఈ వెజిటేబుల్స్కి సరిపడా కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మగ్గిద్దామండి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందామండి. ఈ టమాటా ముక్కలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలన్నింటినీ మగ్గేంత వరకు మగ్గిద్దాం. ఈ విధంగా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలన్నింటినీ ఒకసారి బాగా మెత్తగా మెదుపుకున్నామండి. ఈ విధంగా టమాటాలన్నింటినీ మెదిగేంత వరకు మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మ్యాగీ నూడిల్స్లో వచ్చేటువంటి మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ 4 ప్యాకెట్లు తీసుకున్నానండి. 4 ప్యాకెట్ల పౌడర్ని ఇందులో యాడ్ చేశాను. ఈ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా 1 నిమిషం పాటు వీటన్నిటిని ఈ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ 4 పీసెస్ తీసుకున్నానండి, మ్యాగీ పీసెస్ని. కాబట్టి నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎన్ని పీసెస్ తీసుకుంటే అన్ని గ్లాసెస్ వాటర్ యూజ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసాను. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఉడికిద్దామండి.
ఈ విధంగా ఒక 10 నిమిషాలు వాటర్ మరిగిన తర్వాత ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మ్యాగీ పీసెస్ని వేసేసుకుందాం. ఈ విధంగా మ్యాగీ పీసెస్ అన్నిటినీ తుల్చుకొని ఇందులో వేసేసుకుందాం. వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా పీసెస్ అన్ని విడిపోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మరోసారి మగ్గిద్దాం. ఒక 5 నిమిషాలు ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి మరోసారి ఈ మ్యాగీ అంతటిని కలుపుకుందామండి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ మ్యాగీని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మ్యాగీ కలుపుకుంటే చూసారా ఎంతో చక్కగా మ్యాగీ రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ వేయడం వల్ల పిల్లలకు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒకసారి మంట ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆ మ్యాగీలో ఉన్నటువంటి ఎక్కడన్నా ఆవిరి ఉంటే అది కూడా డ్రై అయిపోతుంది. చూసారా ఎంతో చక్కగా మ్యాగీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ మ్యాగీ చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మ్యాగీ రెడీ అయిపోయింది. మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. ఎటువంటి సాసెస్ లేవు కాబట్టి వెజిటేబుల్తో చేసినటువంటి మ్యాగీ చక్కగా చేసుకొని ట్రై చేసి లైక్ చేయండి.